ఈ కథకి మూలాలు ఇండోర్ లో ఉన్నాయి. భారతదేశంలో ఎందరో ఇష్టపడే మధ్యప్రదేశ్ లోని కేంద్ర భాగంలో ఉన్న ఒక ఇంద్రధనస్సు లాంటి ఊరు. కానీ అందరూ దాన్ని మినీ ముంబై అని కూడా అంటారు. కానీ ఇండోర్ లో పుట్టి పెరిగిన వాళ్ళని అడగండి, ఈ ఊరు ముంబైలా ఉండదు, ఇక్కడి వాళ్ళు అలా ఉండరు. నీ అబ్బా పొద్దు పొద్దునే మెంటలెక్కిచ్చేసావు కదరా ఎర్రికుక. అరే 2008లో అల్తాపురాజా పాటలు అసలు ఎవరు వింటున్నారా? గుద్ద దెంగుతా. నా దగ్గర ఓం శాంతి ఓం సీడీ ఉంది, ఇవ్వనా? నా దగ్గర ఇది ఉంది, ఇవ్వనా? అయినా దొంగ నా కొడుక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి హరి సీట్ లో కూర్చోవద్దురా అని? లే, ఇక్కడి నుంచి వెళ్ళు. రే, హరిగడ్తో సరసాలు ఆడాలనుకుంటే ఇక్కడ చాలా చోటు ఉంది, నువ్వే అక్కడికి వెళ్ళి కూర్చోపో. ఎందుకంటే నేను ముందు వచ్చి కూర్చున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. అలాగా? అరే ఇప్పుడు వచ్చి కూర్చోరా. నీకెవడ మైండ్ దొబ్బిందా? అప్పుడప్పుడు కొంచెం తొందరగా రా బాబు, వేడివేడిగా తీసుకొచ్చిన జిలేబీ కూడా చల్లబడిపోతున్నాయి. ఏంటి బ్రదర్? వీడు నా ప్రాణ స్నేహితుడు హరి మాతో. వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను రా బాబు అన్న బాధ ఎప్పుడూ కలిగించలేదు. వాడు ఎలాంటి ఫ్రెండ్ అంటే అడుగడుగు మోసం చేసి ఈ లోకంలో వాడు నా చెయ్యి ఎప్పుడూ వదిలిపెట్టలేదు. రారా వచ్చి కూర్చో. అరే బ్రష్ అయినా చేయొచ్చు కదరా. నీకోసం చేస్తాలే. ఎందుకెందుకు? ఇప్పుడు కూర్చో. అరే రే రే, నా కోసం నువ్వు సీటు కూడా తులుస్తున్నా. ఇదిగో నీకోసమే తెచ్చాడు వేడి వేడి జిలేబీలు. తొందరగా తిను, చల్లపడిపోతుంది. రేయ్, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. నీకోసమే నేను వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వచ్చేస్తాను. ఏం చేస్తున్నావురా? కృపాలి కృపాలి అంటే ఏ అమ్మాయి మా మధ్యలోకి రానంత వరకే. అయినా అమ్మాయి మధ్యలో దూరిందంటే ఎలాంటి రిలేషన్షిప్ అయినా నాశనం అవుతుంది. అలాంటిది ఫ్రెండ్షిప్ ఏమైనా గొప్పదా? సర్లే, నా కోసం జిలేబీ తెచ్చాడు కదా. మా ఇండోర్ నివాసుల అసలైన ప్రేమని ప్రదర్శించే పద్ధతి, సాక్ష్యం. అందరూ వినండి. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా శ్రీవాస్తవ్. అరే, ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్ కి తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే ఓన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడు పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట. నువ్వు తప్పక అనుకుంటున్నావు. త్వరగా పైపోయే, తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా.
ఇక చాలే. ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది అరే కాబట్టి వెళ్ళాలి. కాసేపు ఆగొచ్చు కదా. రే ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే అరే యవ్వన జ్వాలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. రే, ఛీ, పోరా. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొంచుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైనున్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని నీ గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. రే చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చేస్తున్నా ఎలా? రే లవ్ లెటర్ రాశాను కదరా. లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి, నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళు. తారా, హాయ్ తారా. కునాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? వస్తే నా ముద్దులో చెక్కౌరి, నిన్న మా నాన్న చెయ్యిని దొబ్బేశాను. 2 రోజులు ఓపిక పట్టు, నేను నీకు కొత్త ఫోన్ కొని పెడతాను, కెమెరా ఉన్నది. అయ్యా నువ్వు అడగాల గాని పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అమ్మేస్తాను అన్నట్టు. నీ చెత్తంతా వినడానికి పిలిచావా? లేదురా, తారాన్ని కలవడానికే పిలిచాను. ఫోన్ ఇవ్వు. నీ మైండ్ దొబ్బిందా? నేనిప్పుడు ఎవరిని కలవను. అరే కలవనంటే ఎలా? రే తనని కలిసి ఏం చేయండి రా? అది కూడా నేనే చెప్పాలా? సరిగ్గా ప్రపోజ్ చేసే టైంకి ఫిక్స్ వచ్చి చచ్చాయి. ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను కానీ ఆ టైంలోనే. సరే వదిలే, నా తలరాతే బాలేదు. అరే దీనికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లోకంలో చాలా మందికి వస్తుంది ఫిట్స్. ఫిక్స్ రావడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానమ్మా అవి రాంగ్ టైం లో వస్తున్నాయి. తారా ఏమనుకుంటుందిరా నా గురించి? అరే నువ్వు ఏమనుకుంటున్నావు? ఏముంది, అది ఒక మెడికల్ కండిషన్. తారా, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుడ్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నెక్కిందో ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.
తారాని అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తారా నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తారా మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కళ్ళ కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి ఉంటుంది. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు. ఐఎమ్ మిస్సింగ్ యూ రా. ఐల్ మిస్ యూ టూ బేబీ. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఆహా, ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. అమ్మ వచ్చింది. తారా, తారా, తారా. ఏం కాలేదుగా? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా. చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. మరాఠే. యా, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐల్ గెట్ ద కీ. okay. థ్యాంక్ యూ.
నీ అక్కన్ దగ్గర పిచ్చెక్కిందా? నీకు న్యూస్ చెప్పాలరా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. యూ మేడ్ ఇట్. నిజమా? సూపర్! ఎస్ 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 ఎస్! థ్యాంక్ యూ దేవుడా, ఐ మేడ్ ఇట్. ఐ మేడ్ ఇట్ అంటే నువ్వు షిట్ యార్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మహేష్, చదువు 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 అని, కానీ నువ్వే వినలా. 24 గంటలు అమ్మాయిలు మందం దెంగించుకున్నా. ఇప్పుడేం చేస్తావు? ఎర్రిపుక, నేను పాస్ అయ్యాను. ఇన్ఫాక్ట్ నీకన్నా గొప్పగా స్కోర్ చేశాను. ఏంటి రాత్రి తాకింది దిగలేదా? చూడు. ఎవరి సెక్స్ లైఫ్ అయితే బాగుంటుందో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ భయ్యా. మటగా మొట్టగా ఏంట్రా ఇంత త్వరగా తిరిగి వచ్చేసావు? ఎరా మొట్టగా ఇండోర్ వాళ్ళు పంపించేస్తారా? రే ఎండు కుద్దా, ఏంటి బే, ఏమైంది? నా కోసం ఏం మిగల్లేదు. ఏం మిగల్లేదంటే ఏంట్రా, ఏంటి ఇలా అయిపోయావు? దొంగ నాయాల మందు కొట్టావు కదా? నీ చెల్లిన దెంగ మందు ఎప్పుడు మొదలెట్టావురా? భయ్యా నువ్వు చెప్పావు కదా జీవితం మొట్ట కుర్చుకుపోయినప్పుడు మందు మొదలెడతానని. కుర్చుకుపోయింది భయ్యా, నాశనమైపోయింది. అరే కునాల్, ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఇటు చూడు, ఇటు చూడు. నేనున్నానుగా, ఏం కాదు ఎర్రిపుక, నేనున్నా. ఊరుకో. అరే నీతో ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకుందాం, ముందు తారాని కలవనివ్వు. ఫోన్ ఎందుకు కట్ చేస్తోంది? వినరా, అది స్కూల్లో ఉన్నప్పటి తారా కాదు, ఇప్పుడు కాలేజీలో ఉందిరా. రే ఊరికే చెవి దగ్గరకు వచ్చి దెంగకు. అరే కాలేజ్కి వెళ్తే అందరూ మారిపోతారా, వదిలే. చెప్పేది విను. రోనిత్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, పెద్ద టర్కీ గాడు, అమ్మాయిలు పిచ్చుంది వాడికి. ఏఐ నాతో పాటు కలిసి చదివాడు. ఇప్పుడు తారాతో పాటు కాలేజీలో చదువుతున్నాడు, ఆ అమ్మాయి క్లాస్లోనే. ఎర్రిపుకులా మాట్లాడకు, ఇవి నాకెందుకు చెప్తున్నావు? నీ అబ్బా, వాడు మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. చెప్పరా టర్కీ రాస్కల్, ఎలా ఉన్నావ్? రండి రండి. ఇది దానక్కందంగా తారా అలా ఎలా చేయగలిగిందిరా? నువ్వు మాట్లాడవా తారాతో? తారా ఇంకెప్పుడు నేను ఇండోర్ వదిలి వెళ్ళను తారా. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ నువ్వు ఏం చెప్పినా అందులోనే చేరుతాను తారా. నేను నీతోనే ఉంటాను, ప్లీజ్ ప్లీజ్ తారా. నో యు కాంట్. నా ఉద్దేశం, మర్చెంట్ నేవీ అంటే నీకు ఇష్టం కదా, అందులో చేరాలని నీ కల కదా. నాకున్న కళ ఒకటే తారా, నువ్వే. నాకు ఈ లోకంలో నీకంటే ఎక్కువ ఏదీ లేదు. జరిగిందేదో జరిగిపోయింది తారా,
నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే నువ్వు ఆ రోనితికి దూరంగా ఉండు. తారా, స్కూల్ డేస్ నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాం. ఎప్పటికీ అలాగే కలిసి ఉందాం. చూడు కునాల్, ప్రేమకి ఇన్ఫాక్చుయేషన్ కి తేడా ఉంది. నేను రియలైజ్ అయ్యాను, ఇంతకాలం నీ మీద నాకు ఉన్నది ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే. ఇన్ఫాక్చుయేషన్ అని ఎలా అంటావు? రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ చెప్తావు, అది ఇన్ఫాక్చుయేషన్ ఎలా అవుతుంది? కునాల్, మన ఇద్దరి మధ్య జరిగింది అయిపోయింది. ఓకే, నాకు ఒకప్పుడు నువ్వంటే చాలా ఇష్టం. ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే హ్యాపీనెస్ ఉండాలి. నేను హ్యాపీగా ఉన్నప్పుడు నీతో ఉన్నాను, ఇప్పుడు అతనితో హ్యాపీగా ఉన్నాను, అతనితో ఉన్నాను. అర్థం చేసుకో కునాల్. తారా, ఈ ఇన్ఫాక్చుయేషన్ నాకు అసలు అర్థం కాదు తారా. నాకు తెలిసిందలా ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దాట్స్ ఇట్. నేను నీతో కలిసి నా జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాను తారా. ప్లీజ్ ఇలా చేయకు తారా, దయచేసి ఇలా చేయకు. మన మధ్య జరిగిందంతా ఏంటి? ఏం జరిగింది మన మధ్య? సెక్స్? అది రాణితో కూడా జరిగింది. అయితే వాణ్ణి పెళ్లి చేసుకోవాలా? రే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా నార్మల్. లైఫ్ లో ఇవన్నీ జరుగుతాయి. ఏమో నీ లైఫ్ లో కూడా జరగచ్చు. ఇవాళ నన్ను ప్రేమిస్తున్నావు, రేపు ఎవరితైనా ప్రేమలో పడితే అప్పుడు ఏం చేస్తావు? అయ్యో తారా, నేను నిన్ను తప్ప జీవితంలో ఇంకెవరిని ప్రేమించను. అయ్యో, నువ్వు అసలు ఏం కాలంలో బతుకుతున్నావు కునాల్? వాట్స్ డన్ ఇస్ డన్. బ్రేకప్ చెప్పిన ఆడవాళ్ళలో నేనే మొదటిదాన్ని కాదు. అన్ని చేంజ్ అవుతాయి కునాల్, లైఫ్ చేంజ్ అవుతుంది. టైంతో పాటు ఆలోచనలు కూడా మారిపోతాయి. మనుషులు మారుతారు కునాల్, వాళ్ళ చాయిసెస్ మారుతాయి. చూడు, నీకు చెప్పాలనుకోలేదు కానీ నీతో బోర్ కొట్టింది. నాకిప్పుడు రోనిత్ అంటే ఇంట్రెస్ట్. నేను ఇంతకు మించి ఏమీ అర్థం చేసుకోలేను. నేను ఇంతే కునాల్. తారా, మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి నేను బోర్ కొట్టినకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్. అరే తారా, ఈసారి ఇన్ఫాక్చుయేషన్ కలగదు. ఐ విల్ మేక్ ఇట్ వర్క్. ప్లీజ్ స్టాప్ ఇట్ దట్ కునాల్. ఒకసారి చెప్తే అర్థం కదా, ఇట్స్ ఓవర్. ఇంకా నేను అలా ఇలా ఓవర్ అవుతుంది. నువ్వు చెప్తే అయిపోతుందా? నాకు ఫీలింగ్స్ ఉండవా? మధ్యలో వదిలేస్తావా నీ అక్క? రైట్, చూడు, ఏం చెప్పినా నేను చేస్తాను. నీకు కేక్ ఇష్టం ఉంటే నేనే తయారు చేస్తాను. నీకు డాన్స్ ఇష్టం కదా, నేను డాన్స్ నేర్చుకుంటాను తారా. నువ్వు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాను, కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళకు. ఇంకా ఈ డ్రామాలో ఆపే కునాల్. వి ఆర్ డన్. తారా, తారా! Are you fine? చాలా భయపెట్టేశావు కునాల్. ఫిట్స్ వస్తాయని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సరే వదిలే, ఇట్స్ ఓకే. రెస్ట్ తీసుకో. మళ్ళీ జ్యూస్ తెస్తాను, కాస్త బెటర్గా ఫీల్ అవుతావు. ఓకే, రెస్ట్ తీసుకో. ఇది అవసరం లేదు. మొదటిసారి కాదు ఫిట్స్ రావడం. ఎప్పటి నుంచి వస్తున్నాయి? చిన్నప్పటి నుంచి. నిజంగానా? చెప్పలేదేంట్రా? ఏంటి? తాగు. ఏం జరిగినా ఒక కారణం ఉంటుంది. నీ ప్రేమ పొందే అర్హత తనకి లేదు. మర్చిపో. ఇంకా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు?
కమ్నా, నువ్వు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? ప్లీజ్. ఓకే ఓకే, గుర్తుంచుకో, నీకెప్పుడు ఏ అవసరమైనా నాకు ఒక్క కాల్ చేయి, నేను పక్కనే ఉండేది. జాగ్రత్తగా ఉండు. నీ అబ్బా మొట్టగా ఇష్టపడుతుందిరా నిన్ను. నాకు తెలుసు, ప్రపోజ్ కూడా చేసింది. ఆ? తను నీకు ప్రపోజ్ చేసిందా? అయినా కూడా నువ్వు చావడానికి ఇండోర్ వెళ్ళావా? పిచ్చిన అయ్యాలా, ఒకే ఒక రూల్ ఉంది, ఆడదాని వల్ల అయిన గాయాన్ని ఆడదేం అనిపిస్తుంది. ఏమంటున్నావు? అయితే పాత ప్రేమని మర్చిపోవడానికి కొత్త ప్రేమని ఆహ్వానించాలి. నేను కామ్నని ప్రేమించట్లేదు. ఇప్పుడు చేయరా మొట్టగా. అమ్మాయి ఆట ఉంది, నిన్ను ఇష్టపడుతుంది, నీకు ప్రపోజ్ కూడా చేసింది. ఇంకేం కావాలి? ఇంకెంతకాలం ఎలా ఉంటావు పిచ్చేదవా? నాకు తారా కావాలి. తారా కాదురా మొట్టగా, నీకు సైకాట్రిస్ట్ కావాలి. మహేష్, ఇంకా ఆపే. డోర్ ఓపెన్ చేయరా రే కుణాల్, డోర్ ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. అరే కుణాల్, నీ అబ్బా డోర్ ఓపెన్ చేయి. ఏంట్రా? కుణాల్, నీతోనే మాట్లాడుతున్నాను, కాస్త మాట్లాడతావా? చెప్పనైనా చెప్పరా, ఏమైందో? రే చెప్పు బే. కుణాల్, దయచేసి నోరు తెరవరా. నువ్వు బతుకుతున్న బతుకు నీ బతుకు కాదురా, అర్థమైందా నేను చెప్పింది? అరే ఏమైందిరా? ఏమైందిరా? పొద్దునొచ్చే కళలు నిజం అవుతాయా? 24 గంటలు పడుకునే వాళ్ళ కళలు నిజం కావు. సర్లే, ఆ కళలు గిల్లలు వదిలే. ఇదిగో చదువు. కాలేజీ నుంచి వచ్చింది. లాస్ట్ రిమైండర్, నువ్వు 10 రోజుల్లో అడ్మిషన్ తీసుకోకపోతే నీ సీటు ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. ఊరికే తల ఆడించకరా మొట్టగా. రేపు కాలేజీకి వస్తున్నావు, అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నావు. ఇంకా 10 రోజులు ఉంది కదా. అరే ఎండు గుద్దా, నేను చెప్పేది విను. ఊరికే బుర్ర తినకు. మొట్టగుడు. ఏ ఆగో, ఓడుకానా? ఎస్ సార్. సార్ ఇది వేరే వాళ్ళది. దుబాయ్ సేవ్ తీసుకురా. సేవ్ లేదు సార్. నీ అబ్బాయి ఇండోర్ నడి రోడ్లో నిలబడితే ఎక్కడ పడితే అక్కడ దొరికితే వెళ్ళి తీసుకురా. సార్ ఇది ఇండోర్ కాదు, ముంబై. పీనట్స్ తా. పీనట్స్ కూడా లేవు సార్. సేవ్ లేదు, పీనట్స్ లేదు, ఇంకా తాళం ఉందా? ఉంది సార్, తాళం ఉంది. అయితే తీసుకెళ్లి గేట్కి భయ్యా భయ్యా, నువ్వు వెళ్ళు వెళ్ళు. రే ఏం చేస్తున్నావురా కుణాల్? ఇటు చూడు, ఏం చేస్తున్నావు? పట్టుకో. థ్యాంక్స్. మందు మానేసా. ఏంటి? కుక్కతో ఒక నిటారుగా ఉంటుందేమో గానీ నువ్వు మందు మానవు. మూసుకొని తాగు. ఒకరికి ప్రామిస్ చేశా, మందు మానేస్తా. ఎవరికి? గర్ల్ ఫ్రెండ్ కి. ఏ గర్ల్ ఫ్రెండ్? రీతునా, నీతునా, లేదా అంజు మామ? రే మొట్టగా, అదంతా నా పాస్ట్. ఇప్పుడు ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ పర్మనెంట్. బ్రో, ప్రేమ మనుషుల్ని మార్చేస్తుంది. ద్రోహం కూడా. అదిగో వచ్చింది. మై లాస్ట్ గర్ల్ ఫ్రెండ్, మై ఫార్ ఎవర్. గుద్దులో దింపిందనుకో, ఫార్ ఎవర్ మడ్డ గుడుచుకుపోతా. తిరిగి చూడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో.
ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? ఒక మనిషి మనల్ని వదిలేసి దూరంగా విషయంలో నేను సంతోషించాలి, కానీ ఎందుకో అర్థం కాలేదు. బుద్ధలో నిప్పెట్టినట్టు అనిపించింది. కామనాన్ని పోగొట్టుకున్నానేమో అనిపించింది. అదే రేష్మా, అరే ఏమైపోయావు నువ్వు ఇన్ని రోజులు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. అరే నీకోసం ఎన్నిసార్లు వెతికానో తెలుసా? వెళుతున్నావా? ఎక్కడికి? ఇంత హఠాత్తుగా వెళ్తున్నావే? ఏం చేయను, నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు కనీసం నన్ను పట్టించుకోలేదు. అంతగా లోపల సంతోషించుకో, కామెడీ చేశానంతే. అర్థమైంది. రే తాగబోతుగా పబ్లిక్ ప్లేస్ రా. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎప్పటికి రాను, ఊరెళ్ళిపోతున్నా మా అమ్మ దగ్గరికి. ఎప్పటికీ అక్కడే ఉంటా. మరి బిలాల్, వాడి కేసు ఏమైంది? అయిపోయింది కేస్. బిలాల్తో పాటే రాత్రిపూట నేను చేసే వ్యాపారం గురించి వాడికి చెప్పలేదు. ముందే తెలుసు నాకు, తెలిస్తే వాడు తట్టుకోలేడని. కానీ ఎలాగో విషయం తెలిసిపోయింది. ఎవరో చెప్పేశారు. దాంతో జైల్లోనే వాడు నేనేవి కావాలని లంజగా మారలేదు. వాడి కేసు కోసమే డబ్బులు సంపాదించాను. ఇప్పుడు వాడే లేడు కదా. నువ్వు ధైర్యంగా ఉండు, అన్ని సర్దుకుంటాయి. తాకే నిజకేదే రాకో రమాకే గొల్లిష్. ఏంటి? ముందు నీ సంగతి చూసుకో. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఏమో తెలీదు. బిలాల్లాగా నీలాగా ఓటమిని మాత్రం అంగీకరించను. అలా జీవం పోసారంటే ఆ జీవానికి విలువ ఉంటే ఉంటుంది. చల్, రాసుంటే నేను మళ్ళీ కలుస్తాను. ఒక నిమిషం ఆగు. వాలెట్ ఇవ్వరా? నీ దగ్గర యూస్ అవుతాయి. నీకు చెప్పాను కదా, ఏ పని చేయకుండా తీసుకోను. ఏం చేస్తున్నావురా కమినా? అవకాశం ఇచ్చాను, అప్పుడేం చేయలేదు. తక్కువగా మాట్లాడు. ఎప్పుడైనా నీకు హెల్ప్ అవసరమైతే నా నంబర్ నీ దగ్గర ఉంది. అప్పడాల వ్యాపారం పెడతానులే.
నాకు ఇక్కడి నుంచి ఆర్డర్లు ఇప్పించు. ముందు నువ్వు స్టార్ట్ చేయి. స్టేషన్లోనే నిల్చుంటా నీ అప్పడాలు అమ్మడానికి. ఒక మాట చెప్తాను, వింటావా? నువ్వు చాలా మంచోడివిరా. జీవితాన్ని నాశనం చేసుకోకు. జీవితం అందరికీ రెండో అవకాశం ఇస్తుంది. బతికి సాధించు. నా మాట విని ఒక్కసారి ప్రయత్నించు. చాలా మంచి అమ్మాయిరా. తన జీవితం గుద్దు దంగేసింది. అయినప్పటికీ ఓటమి నొప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ నేను తనకి జరిగిన దాంట్లో కొంచెం కూడా నాకు జరగలేదు. ప్రేమలో మోసపోయిన దానికోసం చక్కటి జీవితాన్ని దెంగబెట్టుకున్నాను. నేను ఒక ఎరిపుకుంటా. The day you realize you are a Eripuku, you are no more a Eripuku. ఇంకా టైం మించిపోలేదు మిత్రమా. సమస్యలన్నీ సార్ట్అవుట్ చేద్దాం. ఓకే, పద. కరెక్ట్గా చెప్పు. పద, కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాం. రోజంతా మత్తులో ఉండి నీకేమైనా మైండ్ దొబ్బిందా? 10 days అని ఫైనల్ రిమైండర్ వచ్చింది. అది వచ్చి నెల రోజులు దాటింది. నీ సీట్ ఆల్రెడీ ఎర్రిపుక్కు పనిచేసే ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది. అప్పుడు వాడు చేసిన ప్రతి ఎర్రిపుక్కు పని వాడి కళ్ళ ముందుంటుంది. నాకు వచ్చింది. నా జీవితంలోకి రేష్మ రాకపోయి ఉంటే నేను ఏ గోతులో కూరుకున్నానో ఆ గొయ్య తవ్వుకున్నది నేనే అని ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయావాడిని. ఆలస్యం అమృతం విషయం. రేష్మానే చెప్పింది ఈ మాట. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. నాకు కూడా ఇస్తుంది అనుకుంటా. నేను ఇప్పటికే చాలా ఎరిపుకులు పనిచేశాను. అన్ని దారిలో పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నా. రే కుణాల్, అరే కుణాల్ గా, అరే ఈడమ్మా, రే అందంగా ఉన్నావురా. నీ మొహం మరీ దరిద్రంగా లేదులే. కొత్త బట్టలు తీసుకొచ్చాను. నీ అబ్బా బ్యాగులు చూస్తావేంట్రా? లోపలికి పదా.
దీని అమ్మ జీవితం మంట కూర్చుకుపోయాను రా. ఒకవైపు మా అమ్మ వాళ్ళు కష్టపడ్డ డబ్బంతా నా చదువు కోసం ఇస్తుంటే ఇక నేను మందు కొడుతున్నాను రా. అయితే కొట్టడం ఆపే. నీ అబ్బా ఆపేయమని చెప్తున్నాను కదరా. ఈ సరదాలు ఎంజాయ్మెంట్ జీవితాన్ని గుద్ద దెంగేసాయి. దెంగేసాయి తెలుసులే, కానీ ఇప్పుడు లంచలా ఏడవడం దేనికి? ఓ పంచయ్, ఇదిగో ఈసారి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కాలేజీలో జాయిన్ అవ్వు. అరే నాకు ఇప్పుడు అంత చదివే ఓపిక లేదు మహేష్, జాబ్ వెతుక్కోవాలి. అరే కాదంటే ఎలాగా? నేనున్నాను, కామ్నా ఉంది, మేము హెల్ప్ చేస్తాం. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే, కానీ ముందు ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావా చెప్పు. అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ రా. అరే జీవితమే సంకనాకిపోయింది, ఇంకా కొత్త సర్ప్రైజ్ లేండి. నోరు మూసుకుని రారా, నేను తీసుకెళ్తా. ధైర్యాన్ని కోల్పోవద్దు మిత్రమా, ముంబైలో అమ్మాయిలకి కొరత లేదు. ఇలా చూడు, నా మొట్టకి ఇంట్రెస్ట్ చచ్చిపోయింది, ఇక మీ ఎర్రి పుక్కులు పనులు ఆపండి. అరే గ్లాస్ నిండిపోయింది, సోడా ఎంతలో పోయినా నా గుద్దులో పోయిరా సోడా. అనయ్య మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళి. ఈ డ్రెస్ లో అందంగా ఉన్నావు, చాలా బాగుంది. దీన్ని రోషన్ గిఫ్ట్ ఇచ్చాడు. హే, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఏమైనా సజెస్ట్ చేయవా? విషయంలో నీకు అర్థం కాలేదా? నాలో ఏం చూసి అట్రాక్ట్ అయ్యావు కునాల్? అన్ని చూసి. ఆహాహా, భలే ఆన్సర్ ఇచ్చావుగా. అన్నీనా? కాస్త ఆలోచించి చెప్పు కునాల్ బాబు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే, అన్నిటికన్నా ముందు ఆకర్షించే నీ కళ్ళు. కానీ ఇవన్నీ ప్రైవేట్ గా పెట్టుకుంటే బాగుంటుందా? పర్లేదు, మీరందరూ వచ్చేయండి. అన్నిటికన్నా పిచ్చెక్కించే నీ నవ్వు అట్రాక్ట్ చేసింది. ఓకే ఓకే, ఆలోచిస్తున్నాను. నాకు ఒక అద్భుతమైన ప్లేస్ తెలుసు, అది ఎక్కడ అక్కడ ప్లాన్ చేస్తాను. అలాగే నీ నౌసరి. రియల్లీ? ఎంత తాగావేంటి, అసలు నడవలేకపోతున్నావు? ఎవరితోనూ? ఆలియా, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ మహేష్, వీడికి నిమ్మరసం పట్టించు. ఏ బేరే, కొంచెం నిమ్మరసం తీసుకురా. అప్పుడే వచ్చాము. ఏంటి గుణాలు, ఎంజాయ్ చేసావు కదా? చెప్పు చెప్పు చెప్పు. అరే చెప్పరా. మహేష్ మై బ్రదర్. చెప్పు లిటిల్ బ్రదర్. ప్రేమలో పడిపోయాను రా. ఊక నవ్వుతావేంట్రా? నాకు నిజం చెప్పు, గర్ల్స్ సెక్స్ లో చాక్లెట్ ని ప్రిఫర్ చేస్తారా? అందరి గురించి తెలీదు కానీ నాకు ఇష్టం. నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు పైనాపిల్ తప్ప ఇంకేం ఇష్టం ఉండదు. ఏంటి పైనాపిల్? ఐ లవ్ ఇట్. రోషన్ కి అదే ఇష్టం. వాడు వెళ్ళిపోయాడు కదా ఆలియా, ఇప్పటికైనా మర్చిపో. అదంత ఈజీ కాదు కునాల్. నాకు తెలుసు. ఆ అమ్మాయి పేరేంటి? తారా. నువ్వు మర్చిపోయావా తారాని? అట్లీస్ట్ మూవ్ ఆన్ అయ్యావా? ఎలా? ఒక ప్రేమికుడి ప్రేమ ఆగిపోయినప్పుడు టైం గడిచే కొద్దీ ప్రేమ ఒక ఎర్రిపోకు ఫీలింగ్ అని అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కునాల్, కెన్ ఐ హగ్ యూ? నాకు ఒక హగ్ ఇస్తావా? ఐ నీడ్ ఇట్. షూర్.
నిజంగా చెప్తున్నా, నా రోషన్ గారు పిచ్చోడు. నీలాంటి దాన్ని ఎలా వదలగలిగాడు? ఏం చేస్తున్నావు కునాల్? ఐ లవ్ యూ ఆలియా. ఏంటి? అవును ఆలియా, నేను నిన్ను ప్లీజ్ స్టాప్ ఇట్. ఐఎమ్ సారీ. చూడుకున్నా, మంచి ఫ్రెండ్ లాగా చూస్తున్నా, అంతకు మించి ఏమీ లేదు. అన్నిటినీ మించి రోషన్ని ఇంకా నేను మర్చిపోలేదు. నీకేమైనా పిచ్చెక్కిందారా? ఏం చేసి వచ్చావు నువ్వు? నేను నిన్ను ఆలియా దగ్గరికి వెళ్లి ఫ్రెండ్లా టైం స్పెండ్ చేయమని చెప్పాను. వెళ్లి మూతి నాకమని కాదు. ఎర్రి పూక. రే, తను నన్ను హక్ చేసుకుంది, నా మనసు జారిపోయింది. భలే జారింది, కానీ మంచి పనేలే. ఆలియా నీకు ముద్దు పెట్టుంటే నీ మనసుతో పాటు అన్ని జారిపోయి ఉండేవి కదా. ఎందుకంత చెత్తగా మాట్లాడతావు? ఎర్రి పూక. నేను ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాను. అలాగా? తను నా ప్రేమలో పడిపోయింది అనుకున్నాను రా. బాబాయ్, నువ్వేమి విజయ్ మాలయ్య కొడుకువి కాదు, కహోనా ప్యార్యాలీలో రితిక్ రోషన్ కాదు. ఏమనుకుంటున్నావు? లేడీస్ ని రాత్రిపూట ఐస్ క్రీమ్ కి తీసుకెళ్తే ప్రేమలో పడి పిచ్చిదైపోతుందా? లేదురా, నీలాగా పల్లెటూరు నుంచి వస్తున్నారే, వాళ్ళతో ఇదే ప్రాబ్లం. ఒక అమ్మాయి ఫ్రెండ్ అనుకుని ఒకసారి కౌగులించుకుంటే చాలు, ఇది నాకు పడిపోయింది, ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటారు. అదే కదా? ఏంట్రోయ్, సెంట్రల్ ఇండియాకి బిజినెస్ క్యాపిటల్ ఇండోర్, అదేమి ఊరు పేరు లేని గ్రామం కాదు. అరే మొడ్డగా, నువ్వు ఆలియాని ప్రేమిస్తావా లేక ఇండోర్ గురించి భజనలు చేస్తావా? ఆలియాని పటాయించాలి. పటాయించాలి కదా? అయితే నీ మెదడుకి కాస్త పదును పెట్టడం ఆపు. నేను ఏం చెప్తానో అదే చెయ్యాలి. ఇందా. ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఫార్ములాని అర్థం చేసుకో. ఏం ఫార్ములా? అమ్మాయిని పటాయించే ఫార్ములా. A = attachment, D detachment, C = commitment. మొట్టగా అర్థమైందా? చెప్తా విను. అమ్మాయిల్ని పటాయించడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ ఇందులో నాలాంటి స్టెట్ దగ్గర నుంచి నీలాంటి ఎర్రి పూకుల వరకు అందరి లైఫ్లు సెటిల్ అవుతాయి. కానీ ఈ రోజు నీకు ఒక మంచి ఫార్ములా ఇస్తున్నాను. అది అన్నిటికన్నా మాస్టర్ ఫార్ములా. చెప్పాలంటే అమ్మాయిని పటాయించడానికి బ్రహ్మాస్త్రం. ఓహో, బ్రహ్మాస్త్రం. రే మొట్టగా, నెక్స్ట్ ఏంటో చెప్పరా? చెప్తున్నాను. అక్క, ఇది మీకోసమే. ఎవరిచ్చారు? అదిగో వాడిచ్చాడు. ప్లీజ్ 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 ప్లీజ్. ఐమ్ సారీ యార్. ఇట్స్ ఓకే. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ కునాల్. హాయ్ ఆలియా. ఎలా ఉన్నావు? ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. అది ఇంతకు ముందు నీకు చెప్పాను కదా, రోషన్ పిక్చర్స్ కొని నా మొబైల్లో ఉన్నాయని. సో ఆ పిక్స్ అన్ని డిలీట్ చేశాను. ఐ థింక్ నేను మూవ్ ఆన్ అయినట్టున్నాను. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. కునాల్, నువ్వే లేకపోయింటే నేను ఈ బాధ నుంచి బయటపడగలిగేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ. నాకు ఒక షోల్డర్ అవసరమైనప్పుడు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. మరీ ఫార్మల్ గా మాట్లాడుతున్నావు. ఇదంతా వింటుంటే ఎవరికో మళ్ళీ ఐస్ క్రీమ్ డేట్ కి వెళ్ళాలనిపిస్తుంది అనుకుంటా.
యూ సచ్ స్వీట్ హార్ట్ కునాల్. సరే ఇంకా నేను నిద్రపోతాను, కడుపులో నొప్పిగా ఉంది. ఏమి ఆలోచించకుండా 3 ప్లేట్లు పానీపూరి తింటే వస్తుంది కదా. కాదు కాదు కాదు, విషయం అది కాదు. అంటే నాకు పీరియడ్ స్టార్ట్ అయింది, సో నొప్పి వస్తుంది. సరే ఓకే బాయ్. అమ్మ దెంగ. నీకేమైంది కునాల్? ఏం కాలేదు. నీ ఫోన్ చెక్ చేయి ఒకసారి. నీకు ఎన్ని కాల్స్ మెసేజెస్ చేశాను చూడు. నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు, నా కాల్స్ అటెండ్ చేయట్లేదు, కనీసం కలవట్లేదు. ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా చూడాలి, నేను తిప్పి మాట్లాడలేను. ఇక మనం ఫ్రెండ్స్ లా ఉండలేము. బహుశా ఇదే మన లాస్ట్ మీట్ అని అనుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు కునాల్? అసలు ఏమైంది నీకు? నేను ఇండోర్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఏ కడగని ఇక్కడికి వచ్చానో అది నెరవేరలేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అడిగాక నేను నాటకాలు ఆడలేను. నాటకాలు ఏంటి? ఏం ఈ ఫ్రెండ్ మాట్లాడుతున్నావు? అనే ముసుగులో ఉన్న నాటకం. ఆలియా, ఐ లవ్ యూ. షో ఆఫ్ కోసం చేసే ఫ్రెండ్షిప్ నా వల్ల కాదు. చూడు కునాల్, నేను ఆలియా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు మొదట్లోనే క్లియర్ చేసావు నువ్వు నన్ను ఫ్రెండ్ గానే చూస్తున్నావని. అసలు తప్పంతా నాది. నేనే నీతో ప్రేమలో పడ్డాను. ఒకవేళ నేను నీతో ఐ లవ్ యూ టూ అంటే అప్పుడు కూడా వదిలి వెళ్ళిపోతావా? నిజంగానే ప్రేమిస్తున్నావా? ఏడిసి అంటే ఏంటి? అదేం లేదులే, వదిలేసి. క్షమిస్తున్నానని చెప్పు. ఐ లవ్ యూ తారా. ఐ లవ్ యూ తారా. తారా? తారా ఎవరు? ఆలియా. ఐ లవ్ యూ ఆలియా, ఐ లవ్ యూ. ఇదిగో ఇలా చూడు, ఇది నీ ఎక్స్ కదా? అరే ఎవరి ఎక్స్? ఐ లవ్ యూ ఆలియా, ఐ లవ్ యూ. ఇంకా తన్నే ప్రేమిస్తున్నావు కదా? ఆలియా, నువ్వేం మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ ఐ హేట్ హర్. ఆలియా, నువ్వు ముందు నా చేయి విప్పు. అసలు దాని అమ్మ అది ఎవరో కూడా నాకు తెలియదు. ఆలియా, నీ తప్పు కాదు కునాల్. ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఆలియా. Fuck you, కునాల్. Fuck you. ఆలియా. నీకెందుకు? స్క్రీన్ ఎలా పగిలింది? ఏ గాడిద గుద్దా? నిన్నే అడుగుతున్నా. ఇందాక అమ్మ కాల్ చేసింది. సడన్ గా ఫిక్స్ అటాక్ వచ్చింది, కింద పడిపోయింది. ఏంటి ఈ మధ్య తెగ ఫిట్స్ వస్తున్నాయి నీకు? పోయిన వారం కూడా ఓబ్రాయ్ మాల్లో వచ్చాయి కదా. నువ్వు నైట్ డ్యూటీ చేయడం వల్లే ఇలా అవుతుంది. ఎరిపుగ్గులాగా రాత్రి టైంలో జాబ్ చేయడం, పనికిరాని వాడిలాగా పొద్దున పూట ముంబై తెరుస్తున్నాం. దానికి తోడు 24 గంటలు మత్తులో ఉండడం. ఏంటి ఏమైపోతున్నావురా?
ఎప్పుడైనా డార్క్ సర్కిల్స్ చూసుకున్నావా కళ్ళ కింద? రేపటి నుంచి నైట్ డ్యూటీలు ఆపే, డే షిఫ్ట్లే చెయ్యి, అర్థమైందా? నేను వెయిటర్ నీరా, పూక, మేనేజర్ కాదు. ఎవడు ఏ షిఫ్ట్ చేయాలో మేనేజరే డిసైడ్ చేస్తాడు, అర్థమైందా? అయితే పొద్దున పూట నిద్రపోరా? నాకు రోజు లెక్చర్స్ ఉంటాయి. ఇలా రోజు నీతో పాటు నేను తిరిగానంటే నేను మొట్టగొట్టుకుని పోతాను చెప్తున్నాడు. నేను కూడా అంటే అంటే అది డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. నేను నీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే, అది అర్థం చేసుకో. అయినా నీ లైఫ్ బాగుందిలేరా, టిప్పు డబ్బులతోనే కారు కొనేసావు. ఇంజనీరింగ్ చేసి వచ్చిన ఫ్రెషర్స్ కూడా అంత సంపాదించరు. అయితే కాలేజ్ వదిలే, నాలాగా వెయిటర్ గా మారిపో. ఎర్రి పూకుల మాట. అమ్మాయి ఎవర్రా? అరే అమ్మాయి ఎవర్రా చెప్పు, ఏమైంది? చెప్పవా? తారా ఇప్పుడు ఉన్నావు? నేను ముంబైలోనే ఉన్నాను. ఇక్కడికి రాగలవా? ఒక్కసారి. ఏడుస్తున్నావా? ప్లీజ్ ఒక్కసారి ఇక్కడికి రాకున్నా ప్లీజ్. ఏమైంది తారా? నువ్వు తిరిగి వచ్చాయి, కమ్ బ్యాక్ కునా ప్లీజ్ ప్లీజ్. బయలుదేరుతున్నాను తారా, వస్తున్నాను. నన్ను క్షమించుకున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది కూడా ఒంటరిగా? చచ్చిపోతాను వచ్చా. ఏంటి? తర్వాతే ఆలోచించాను. చచ్చిపోయే ముందు నిన్ను క్షమాపణ అడగాలని ఆగాను. ఆఫ్టర్ ఆల్ యు వర్ ది ఓన్లీ వన్ had ever truly loved me. పిచ్చి మాటలు మాట్లాడుకో, చెప్పు ఏం జరిగిందో. I'm just sorry కునాల్. నీ విషయంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను. బహుశా అందుకే నాకే శిక్ష పడి ఉంటుంది. అసలేమిందో చెప్పు. రోనిత్ వదిలేశాడా? అంతకన్నా దారుణం చేశాడు. నా జీవితంతో ఆడుకున్నాడు. వాడికి ఒక అలవాటు ఉంది, అన్ని రికార్డ్. తర్వాత ఏమైంది? నాకు కొన్ని రోజుల ముందే తెలిసింది అమ్మాయిలతో ఆడుకునే అలవాటు ఉందని. నేను కాకుండా ఇంకా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. బ్లడీ బాస్టర్డ్. తర్వాత నేను బ్రేకప్ చేసుకున్నా, కానీ ఇంకా నేను వాడితో ఉండాలంటున్నాడు. వాడితో పడుకోవాలట.
అయితే ఆ వీడియోస్ వాడి దగ్గరే ఉన్నాయా? వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కునాల్. ఒకవేళ నేను వాడి మాట విని వెళ్ళకపోతే ఆ వీడియోస్ అన్ని లీక్ చేస్తానంటున్నాడు ఇంటర్నెట్ లో. నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది. కాల్ చేయవాడి, ప్లీజ్ కాల్. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? నాకు భయంగా ఉంది కునాల్. నేనున్నాను కదా తారా, కాల్. నీ ఫోన్ ఇవ్వరా. ఎవడిపోయి నువ్వు? మూసుకొని ఫోన్ ఇరా, ఎర్రి పూక. తొట్టి పూక ఎవడరా నువ్వు? కునాల్ మరాఠే. నీ అక్కందంగా అంటే నువ్వు వాడే కదా నా కోసం తారా నేను వదిలేసింది. నీ అబ్బా ఫోన్ బయటికి తీసి తారా వీడియోస్ ఇప్పుడే డిలీట్ చేయి. రే అది నీ గుద్దె దెంగేసి మరి వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకంత సానుభూతి? రాఖీ కట్టించుకోలేదు కదా, నీకు ముందే చెప్పాను కదా. ఇదంతా ఎవరి కోసం రా? ద్రోహం చేసిన దానికోసమా? నేను ప్రేమించిన మనిషి కోసం. అర్థమైంది. గొప్ప ప్రేమరా నీది, ఎర్రి పుక్క. తారా, థ్యాంక్ యూ కునాల్. నీకు మందు ఎప్పుడు అలవాటైంది? నువ్వు నన్ను ఏమీ అనవా? రోనిత్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్తాను. ఏంటి ఇంత త్వరగానా? నువ్వు ఇక నుంచైనా ఆలోచించి ప్రేమించుతారా? చేయకూడని వాళ్ళని లవ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితం నాశనం అయిపోతుంది. బాధపడుతూ ఉండిపోవాల్సిందే. బాయ్. ఏం
చేస్తున్నావురా నువ్వు? నీ అబ్బా, అమ్మాయి రాగానే ఈ బాయ్ కనిపించట్లేదా? తారాను ఆల్రెడీ ఒకసారి మిస్ అయ్యాను, మళ్ళీ పోగొట్టుకోలేను. ఐ లవ్ యూ మీరే జాన్. ఇంకా చూస్తావేంటి, పరిగెత్తు. పాద బ్రో. ఐఎమ్ సారీ కునాల్. సారీ ఎందుకు? నా వల్ల నువ్వు నేవీలో చేరలేకపోయావు. అది నీ డ్రీమ్ కదా. ఇంతకు ముందు కూడా నేను నీకు చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను. యు ఆర్ మై డ్రీమ్ తారా. ఐ లవ్ యూ. ఇంకా బయలుదేరుతాను కునాల్. 5 గంటలు దాటింది. 4 గంటలకే నా కాలేజ్ అయిపోతుంది. అమ్మ 100 ప్రశ్నలు వేస్తుంది. వెళ్ళని బాబా ప్లీజ్. నువ్వు ఇలా రావడం మొదటిసారి కాదు కదా తారా. పైగా ఇంట్లో కథ చెప్పడానికి ఏదో ఒక లిస్ట్ రెడీ అయి ఉంటుంది కదా. కానీ అలాగే అమ్మ కూడా ఇంకొక లిస్ట్ తయారు చేసుకుంటుంది. ఎందుకంటే ఈ నెలంతా నేను ఇంట్లో కథలు చెప్తూనే ఉన్నాను. Isn't it worth it, తారా? ఫర్ యూ ఏం చేయడానికన్నా సిద్ధమే. తారా, అసలు ఆ ప్రత్యూష్ ఎవరు? ఎప్పుడు నీకు కాల్ చేస్తూ ఉంటాడు? అరే నా ఫ్రెండ్ వాడు, బ్యాచ్ మేట్. కాలేజ్ ఫెస్ట్ లో నా డాన్స్ పార్ట్నర్ వాడు. నీతో డాన్స్ ఆడడానికి అమ్మాయిలు ఎవరు దొరకలేదా? రియల్లీ? పక్కా ఫ్రెండే కదా తారా. కునాల్, ఏం అడుగుతున్నావు నువ్వు? దారిలో కనిపించే ప్రతోలతో పడుకుంటాననుకున్నావా? అరే కాదు, నా ఉద్దేశం అది కాదు. అయితే నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నువ్వు నోటితో చెప్పకపోవచ్చు కానీ కనిపిస్తుంది కునాల్. ఏ అబ్బాయి అయినా నాకు కాల్ చేసిన ప్రతిసారి మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను. ఏదో ఒకసారి తప్పు చేశాను అలాగని ప్రతిసారి చాలా చిరాగ్గా ఉంది. అరే తారా, ఒక నిమిషం ప్లీజ్. సారీ, తప్పు చేశాను. సారీ ప్లీజ్. నేను నిన్ను ప్రేమించినప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నాం. నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా ఎప్పుడు నాకు ఒకే ఒక మొహం కనిపిస్తుంది. అది నీదే. నువ్వు నా పేరు పలికినప్పుడైతే అమ్మ తోడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అందరూ తొలి ప్రేమ గురించే మాట్లాడతారు. చివరిదాకా వెంటొచ్చే ప్రేమని ఎవరూ అసలు లెక్క చేయరు. కానీ నా విషయంలో నా తొలి ప్రేమ నువ్వే. నా ఆఖరి శ్వాస వరకు నువ్వే ఉంటావు. ఐ ట్రస్ట్ యూ తారా. ఐ ట్రస్ట్ యూ విత్ ఆల్ మై హార్ట్. కానీ ఎప్పుడైనా నువ్వు నాకు దక్కకుండా పోతావనిపిస్తే గుండె బద్దలైపోయినట్టుంటుంది. నీ కోపం తగ్గిందా లేదా ఇంకా ఒప్పించాలా? ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు? చెప్పలేను.
అనుకోకుండా తప్పులు జరిగిపోతాయి. చెప్పవా ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు? నిజంగా నాకు తెలియదు. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అస్సలు లేదు. బికాస్ వెన్ యూ లవ్ సమ్వన్ ఫర్ అ రీజన్, ద లవ్ డైస్ వెన్ ద రీజన్ డైస్. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నువ్వు ఊని ఒక్క మాట, నువ్వు వెళ్ళి తాళపొట్టి తెచ్చి ఇప్పుడే కట్టేస్తా. నిజంగా ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఏం అక్కర్లేదు, నీ ప్రేమ నాకు అర్థమైంది. ఐ లవ్ యూ తారా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? టర్కీ అని ఎవరిని అంటారు తెలుసా? ఎవరు మాట్లాడేది? నేను నీ తారతో కలిసి పక్క పంచుకున్న రెండో మనిషి. రే లంజా కొడుక, ఎవడ్రా నువ్వు? నీ అమ్మని దెంగ. రోనిత్. పోయినసారి నేను నీకు ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదా రోనిత్? అడ్రస్ ఇవ్వు, వచ్చి కలుస్తాను ఇప్పుడే. ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు. టర్కీ అని ఎవరిని అంటారు తెలుసా? ఇవాళ నా బర్త్డే రోనిత్, నాతో ఆటలాడుకో, అర్థమైందా? సరే, అర్థం నేనే చెప్తాను. చూడు, మన మగాళ్ళ గురించి చెప్పాలంటే అమ్మాయిని ఎక్కువగా వాడుకుని వదిలేసేవాడిని టర్కీ అని పిలుస్తారు. అదే ఉంటారు కదా, ఎంతో మందితో పడుకుని ఉంటారు, కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. The womenizers, playboys, the men who are crazy for sex. ఇంకా ఆడవాళ్ళు. ఏం మాట్లాడుతున్నారో మొట్టగా? నువ్వు అనుకున్నదే అనుకో, బట్ పాయింట్ ఏంటంటే టర్కీలో మగవాళ్ళు మాత్రమే ఉండదు, ఆడవాళ్ళు కూడా అంతే కామంతో ఉంటారు. ఇప్పుడు నీ తారానే తీసుకో. నీ అమ్మని దెంగ ఎక్కువ మాట్లాడుతున్నా. అరే తప్పు తనది కాదు కునాల్, దాని గుణమే అంత. ఒక్కడితోనే ఎక్కువ రోజులు కలిసి ఉండలేదు. దానికోసం నువ్వు ముంబై నుంచి ఇండోర్ వచ్చినా దానికి నువ్వు బోర్ కొట్టడం ఖాయం. నీ హద్దుల్లో ఉండే రోనిత్. టైం మారుతూ ఉంటుంది మిత్రమా, కానీ మనిషి గుణం మాత్రం అలాగే ఉంటుంది. నువ్వు వాట్సాప్ యూజ్ చేస్తావా? అరే చేస్తూనే ఉంటావులే, ఇవాళ రేపు ఉచ్చపోసుకునే పిల్లలు కూడా వాడుతున్నారు. ఇంకా చాలా ఆపుతావా? సరే, నీకు ప్రత్యూష్ తెలుసు కదా? అదేరా ప్రతి కాలేజ్ ఫెస్ట్ లో తారా కలిసి డాన్స్ చేస్తుంది కదా. అడ్రస్ పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళు. ఎందుకు? అది పక్కలో ఈరోజు నీ అమ్మందా? లేదురా, తారా ఉంది. రోనిత్, నీ అమ్మ దెంగ. రోనిత్, ఏంట్రా దౌర్జన్యం? బెడ్రూమ్ చూడ. నా బెడ్రూమ్ నువ్వేంటి చూడడం? లోపల ఎవరైనా ఉన్నారా? రిప్పు కాదు నా రూము. ఎవడు పట్టి వాడు లోపలికి రావడానికి ఇదేమి లాజ్ కాదు. బయటకు ప్రత్యూష్, రే అడ్డు రాకరా, గుర్తు పగిలి తెంగేస్తా. బెడ్రూమ్ ఎక్కడ? లోపల నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, సరేనా? గర్ల్ ఫ్రెండ్? తన పేరేంట్రా? చెప్పు, పేరేంటి? నా మాట విను. ఇలా చూడండి, లోపల ఎవరున్నారో చూసి వెళ్ళిపోతాను. ప్లీజ్ ఓపెన్ చేయండి. సరే ఓపెన్ చేయదు, ప్లీజ్ మాట్లాడండి. మీ గొంతు విని వెళ్ళిపోతాను. కునాల్ ప్లీజ్ కూల్ గా ఉండు. డోర్ ఓపెన్ చేయండి. కునాల్ డోర్ ఓపెన్ చేయి, ప్లీజ్ ఓపెన్ చేయి. కునాల్ ప్లీజ్ తనని డోర్ ఓపెన్ చేయమని చెప్పు. ప్లీజ్ రే, ఒకే ఒకసారి ఓపెన్ చేయమని చెప్పరా, చూసి వెళ్ళిపోతాను రా. సరే సరే, వెయిట్ చూడు, తన అమ్మాయి బ్రో. తను డోర్ ఓపెన్ చేయదు. డోర్ ఓపెన్ చేయమంటే నాటకాలు దెంగుతావరా? నా మాట విను. నేను నీకు ముందే చెప్పాలని అనుకున్నాను కూడా.
గొడవ అయిందా? అదేం లేదు సార్, పార్టీ జరిగేటప్పుడు కింద పడిపోయాడు. హఠాత్తుగా ఫిక్స్ వచ్చేసాయి. ఎపిలెప్సీ. ఇది పెద్ద గాయమేం కాదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. సారీ కునాల్. ఎప్పటి నుంచి జరుగుతోంది? నిజానికి తారా నీకు చెప్పాలని అనుకుంది. ఏమని? అదే తను నిన్ను ప్రేమించట్లేదని. కాకపోతే తనకు ధైర్యం చాలేదు. ఇంతకు ముందే ఆ ధైర్యం చేసింది. ఇదేమి తనకి కొత్త కాదు. షర్ట్ తీసేయి. సారీ, నీ షర్ట్ తీసివ్వు. ఓ షర్టా? ఇప్పుడు చెప్పు. ఏంట్రా మొడ్డగా? మహేష్, బర్త్డే రోజు గర్ల్ ఫ్రెండ్తో కలిసి మన ఫ్యాంటసీని పూర్తి చేసుకోవాలి. ఇలా నిద్రపోతున్న ఫ్రెండ్స్కి కాల్ చేసి నిద్రని ఏమాత్రం చెడగొట్టకూడదు. గుడ్ నైట్. ఆల్ సెట్ అండ్ డన్. నా కథకి ఇది ది ఎండ్ కాదు, ప్రారంభం. చిట్ట చివరికి ప్రేమ అనే ఆటలో అసలైన మంత్రం ఏంటో తెలుసుకున్నాను. ఇన్ ద గేమ్ ఆఫ్ లవ్ యు ఐదర్ ప్లే ఆర్ గెట్ ప్లేడ్. I had been played enough, and now I was all set to play.